శరణ్య ఇంట్లో నుండి వెళ్ళిపోయిందన్న నిజం తెలుసుకున్న విశ్వనాథం దర్శన్ దగ్గరికి వచ్చి, అల్లుడు గారు, నా కూతురు ఏ తప్పు చేయదు. అయినా మీకేమైనా మనస్పర్ధలుంటే మాకు ఫోన్ చేసి చెప్పాలి, అంతేకాని అన్యాయంగా నా కూతుర్ని బయటకు గెంటేయడం ఏంటి అని చెప్పి దర్శన్ని విశ్వనాథం నిలదీస్తూ ఉంటాడు. ఇక దాంతో దర్శన్ విశ్వనాథంతో ఎంతో రూడ్గా మాట్లాడుతూ, మీరు మీ కూతురు కాబట్టి అది ఏ తప్పు చేయలేదని బాగానే సమర్థించుకుంటారు, కానీ అదొక దొంగ. అందుకే మా ఇంట్లో ₹1,00,00,000 చెక్ని కూడా మాయం చేసింది. ఆ గదిలో నేను చెక్ పెట్టినట్టుగా నీ కూతురికి నాకు తప్ప ఇంకెవరికి తెలీదు. మరి అటువంటప్పుడు ఆ చెక్ ఏమైనట్టో నీ కూతురే తీసినట్టు కదా. ఆ దొంగను మీరు ఎంత సమర్థించుకున్నా నేను మాత్రం ఎట్టి పరిస్థితులను ఈ ఇంట్లోకి తిరిగి రానివ్వను అని చెప్పి దర్శన్ అంటూ ఉంటాడు. అల్లుడు గారు, మాటలు మర్యాదగా రానివ్వండి. నా పెంపకం ఎటువంటిదో నాకు తెలుసు. నా కూతురు ఏ తప్పు చేయదు. చిన్నప్పటి నుండి అదేంటో, దాని వ్యక్తిత్వం ఏంటో నాకు తెలుసు. అయినా ఇన్ని రోజుల నుండి అది మీ ఇంట్లో ఉంటుంది కదా, అది ఎలాంటిదో మీకు కూడా తెలిసే ఉండాలి కదా అని చెప్పి విశ్వనాథం అంటూ ఉంటాడు. మీరు ఎన్ని చెప్పినా సరే ఆ దొంగ తప్పు చేసింది అని దర్శన్ అంటూ ఉంటే విశ్వనాథం దర్శన్ మీద చెయ్యెత్తుతాడు. ఏంటి నా మీదే చెయ్యెత్తుతున్నావు? నిన్ను కూడా కొడతాను, ఏం చేస్తావని చెప్పి దర్శన్ విశ్వనాథం కాలర్ పట్టుకుంటాడు. ఇక దాంతో ఆనంద, రే దర్శన్, ఏంట్రా నువ్వు మనిషివనే సంగతి మర్చిపోయి ఒక మృగంలాగా ప్రవర్తిస్తున్నావు. పెద్దవాళ్ళనే గౌరవం లేకుండా ఏంటిది, ఆయన నీ మామగారు అని చెప్పి ఆనంద భైరవి అంటూ ఉంటుంది. ఇతను నాకు మామేంటమ్మా, ఆ దొంగకు తండ్రి అని చెప్పి దర్శన్ అంటూ ఉంటే ఆనంద భైరవి దర్శన్ చెంప పగలగొడుతుంది. ఇంకొక మాట మాట్లాడావంటే చంపేస్తానంటూ ఆనంద భైరవి విశ్వనాథన్కి దండం పెడుతూ, నా కొడుకు మూర్ఖత్వానికి నన్ను క్షమించండి అన్నయ్య గారు. శరణ్య ఎక్కడున్నా సరే క్షేమంగా తీసుకొచ్చే బాధ్యత నాది. ఇప్పుడే నేను పోలీస్ కంప్లైంట్ ఇస్తాను. శరణ్య ఎక్కడున్నా వెతికి తీసుకురమ్మని చెప్తాను అని ఆనంద భైరవి విశ్వనాథన్కి చెప్తుంది. మరోవైపు శరణ్య ఒక బామ్మ ఇంట్లో ఉంటుంది. దర్శన్ తనను ఇంట్లో నుండి బయటకు గెంటేసిన విషయం తలుచుకొని శరణ్య ఎంతో బాధగా భోజనం కూడా చేయకపోవడంతో అప్పుడు బామ్మ, అమ్మ, నిన్ను చూస్తూ ఉంటే ఎంతో బాధలు ఉన్నట్టుగా అనిపిస్తున్నావు. నా చేతులతో నీకే గోరు ముద్దలు కలిపి పెడతాను, తినమ్మా. ఈ అనాథకు ఎవరు లేరు, నువ్వే నా మనవరాలివే అనుకుంటాను అని చెప్పి బామ్మ శరణ్యకు గోరు ముద్దలు తినిపిస్తూ ఉంటుంది. ఇక దాంతో శరణ్య ఎంతగానో ఎమోషనల్ అవుతూ, బామ్మ, నీకు ఎవరు లేరని అంటున్నావు కదా, కొంతకాలం పాటు నేను నీతో ఉండొచ్చా అని చెప్పి శరణ్య బామ్మని అడగడంతో, తప్పకుండా అమ్మ, అంతకంటే కావాల్సిందేముంది, నువ్వెవరివో, ఎక్కడి నుండి వచ్చావో ఏమి కూడా నాతో చెప్పాల్సిన అవసరం లేదు. నీకు ఎన్ని రోజులు నాతో ఉండాలనుకుంటే అన్ని రోజులు ఉండొచ్చు అని చెప్పి శరణ్యతో ఆ బామ్మ చెప్పడంతో శరణ్య ఎంతగానో ఆనందపడిపోతూ ఉంటుంది. దేవుడు కొద్ది రోజులు నేను ఇక్కడ ఉండాలని ఈ బామ్మను నాకు పరిచయం అయ్యేలాగా చేశాడనుకుంటా అని చెప్పి దర్శన్ గారికి ఇష్టం లేకుండా నేను ఆ ఇంటికి వెళ్ళలేను. అత్తయ్య గారిని కూడా నేను బాధ పెట్టలేను. అందుకే కొంతకాలం ఎవరికీ తెలియకుండా నేను ఇక్కడే ఉంటాను అని చెప్పి శరణ్య అనుకుంటుంది. ఇక అక్కడ బామ్మతో పాటు మిగతా వాళ్ళందరూ కూడా మగ్గం నేస్తూ ఉంటారు. ఇక దాంతో శరణ్య, బామ్మ, నేను కూడా మగ్గం నేస్తాను, అందరిలాగే నాకు కూడా డబ్బులు ఇవ్వండి అని చెప్పి శరణ్య అంటూ ఉంటుంది. ఇక దాంతో, అయ్యో ఎందుకమ్మా నీకు ఈ పనులన్నీ అని అంటూ ఉంటే, పర్వాలేదు బామ్మ, ఊరికే ఇక్కడ తిని కూర్చోవడం నాకు ఇష్టం లేదు, అందుకే నేను కూడా పనిచేసి డబ్బులు సంపాదించాలనుకుంటున్నానని చెప్పి శరణ్య బామ్మ వాళ్ళతో కలిసి మగ్గం నేస్తూ ఉంటుంది. మరోవైపు ఆనంద భైరవి పోలీస్ కంప్లైంట్ ఇస్తుంది. నా కోడలు శరణ్య నిన్నటి నుండి ఇంటి నుండి వెళ్ళిపోయింది. దయచేసి తను ఎక్కడున్నా సరే ఆచూకీ కనుక్కొని నాకు చెప్పండి ఇన్స్పెక్టర్ గారు అని చెప్పి ఆనంద భైరవి అంటూ ఉంటుంది. ఇక దాంతో మీ కోడలు ఇంటి నుండి వెళ్ళేటప్పుడు ఏ చీర కట్టుకుందో, తను ఎలా ఉంటుందో డీటెయిల్స్ అన్నీ కూడా మాకు రాసివ్వండి, మేము కనుక్కొని చెప్తామని చెప్పి ఇన్స్పెక్టర్ అంటూ ఉంటారు. ఇక దాంతో ఆనంద భైరవి శరణ్య గురించి వెతకమని కంప్లైంట్ రాసిస్తుంది. తర్వాత ఆనంద భైరవి తనకు తెలిసిన వాళ్ళందరికీ కూడా ఫోన్ చేసి శరణ్య ఎక్కడికైనా వచ్చిందేమో అని చెప్పి కనుక్కుంటూ ఉంటుంది. ఎవరు కూడా వాళ్ళ ఇంటికి శరణ్య రాలేదని చెప్తూ ఉంటారు. దాంతో ఆనంద భైరవి ఎంతగానో కంగారు పడిపోతూ ఉంటుంది. ఇదంతా చూస్తున్న అనన్య ఎంతగానో ఆనందపడుతుంది.
వెంటనే కాంచనతో, అమ్మ చూసావా ఆ ఆనందభైరవి కోడల కోసం ఎంతలా తప్పిస్తుందో. ఆనందభైరవిని ఈ పరిస్థితుల్లో చూస్తూ ఉంటే నాకు చాలా ఆనందంగా ఉందమ్మా అని చెప్పి అనన్య అంటూ ఉంటే, నాకు కూడా చాలా ఆనందంగా ఉంది. ఇన్ని రోజులు ఈ ఆనందభైరవి మనతో ఆడుకుంది, ఇప్పుడు మనం ఈ ఆనందభైరవితో ఆడుకోబోతున్నామని చెప్పి కాంచన అంటూ ఉంటుంది. సాయంత్రానికి పోలీసులు మళ్ళీ ఆనంద ఇంటికి వస్తారు. ఏంటి ఇన్స్పెక్టర్ గారు ఇలా వచ్చారు, మా కోడల గురించి ఏదైనా ఆచూకీ దొరికిందా అని చెప్పి ఆనందభైరవి అడుగుతూ ఉంటుంది. ఇక దాంతో పోలీసులు, మీతో ఒక విషయం మాట్లాడాలని వచ్చాము. మాకు 3 డెడ్ బాడీస్ దొరికాయి. ఆ ముగ్గురిలో మీరు చెప్పిన చీర ప్యాటర్న్ ఒక డెడ్ బాడీతో మ్యాచ్ అవుతుందని చెప్పి ఇన్స్పెక్టర్ అంటూ ఉంటారు. ఇక దాంతో ఆనందభైరవి, ఏంటి ఇన్స్పెక్టర్ మీరు చెప్పేది? నో, ఎట్టి పరిస్థితుల్లోనూ నా కోడలిది అయ్యుండదు, నా కోడలు చనిపోదు అని ఆనందభైరవి అంటూ ఉంటుంది. మీ కోడలు గారిది కాకూడదని మేము కూడా కోరుకుంటున్నాం మేడం, కానీ ఫార్మాలిటీకి ఒకసారి మీరు మార్చరీకి వచ్చి చెక్ చేయాలి అని ఇన్స్పెక్టర్ అంటూ ఉంటారు. ఇక దాంతో దర్శన్, అమ్మ ఎందుకమ్మా అంతలా బాధపడుతున్నావు, ఒకవేళ అది చచ్చినా కూడా మనకి పెద్దగా నష్టమేమీ ఉండదులే, అయినా అటువంటి దొంగ ఉంటే ఏంటి పోతే ఏంటి అని దర్శన్ మాట్లాడుతూ ఉంటాడు. రే దర్శన్, ఇంకొక మాట నా కోడల గురించి తప్పుగా మాట్లాడావంటే చంపేస్తాను అని ఆనందభైరవి దర్శన్ 2 చెంపులు కూడా వాయిస్తూ ఉంటుంది. నువ్వు నన్ను కొట్టినా నా నోటి వెంట ఇదే మాట వస్తుందమ్మా, ఒకవేళ అది నిజంగా చేస్తే దాని పీడ విరగడైందని అనుకుంటాను, అంతేకాని బాధపడను అని చెప్పి దర్శన్ అంటూ ఉంటాడు. ఇక దాంతో ఆనంద ఎంతగానో బాధపడిపోతూ ఉంటుంది. అయ్యో భగవంతుడా, అసలే నా కోడలు కడుపుతో ఉంది, నా కోడలితో పాటు తన కడుపులో ఉన్న బిడ్డ కూడా క్షేమంగా ఉండేలాగా నువ్వే చూడాలి తండ్రి అంటూ ఆనంద దేవుణ్ణి వేడుకుంటూ, ఇక దర్శన్ పదే పదే ఆ మాట మాట్లాడుతూ ఉండడంతో అదంతా తట్టుకోలేక ఒక్కసారిగా కుప్పకూలిపోతుంది. ఆనందభైరవి కుప్పకూలిపోవడంతో ఇంట్లో అందరూ కూడా కంగారు పడిపోతూ ఉంటారు. ఇక తన బాధ చూసి ఇంట్లో వాళ్ళు బాధపడిపోతూ ఉంటే రోహిత్ కూడా చాలా బాధపడిపోతూ ఉంటాడు. వాటర్ తీసుకొచ్చి ఆనంద మొహం మీద చల్లి, పిన్ని ముందు ఈ వాటర్ తాగు, సరే నీకు ఏమీ కాదు పిన్ని, నువ్వు బాధపడకు అని రోహిత్ ఆనందకి ధైర్యం చెప్తూ ఉంటాడు. ఇక అప్పుడు లీలావతి కూడా, అవును ఆనంద, అసలు ఒకసారి మార్చరీకి వెళ్తే కదా ఆ డెడ్ బాడీ మన శరణ్యదో కాదో తెలిసేది, ముందు అక్కడికి వెళ్ళి చూద్దాం పదా అని లీలావతి అంటూ ఉంటుంది. ఇంట్లో వాళ్ళందరూ కూడా మార్చరీ దగ్గరికి వెళ్ళి చూస్తారు. ఇక అప్పుడు అక్కడున్న డెడ్ బాడీ గుర్తుపట్టని విధంగా మారిపోవడంతో అప్పుడు పోలీసులు, ఈ డెడ్ బాడీ రైల్వే ట్రాక్ దగ్గర దొరికింది మేడం, ఫేస్ అంతా కూడా గుర్తుపట్టని విధంగా అయిపోయింది, అందుకే చీరను చూసి గుర్తుపట్టమని మిమ్మల్ని పిలిచాము అని అంటూ ఉంటే, ఈ చీర నా కోడలి చీరే అని శరణ్య కట్టుకున్న చీరను గుర్తు చేసుకొని ఆనంద ఏడుస్తూ ఉంటుంది. ఈ డెడ్ బాడీ మీద ఈ వస్తువులు కూడా ఉన్నాయి, ఒక్కసారి ఈ వస్తువులను చూడండి అని పోలీసులు ఆ డెడ్ బాడీ మీద ఉన్న ఉంగరాన్ని ఆనందభైరవికి చూపిస్తారు. ఇక ఆ ఉంగరం శరణ్య పెట్టుకునే ఉంగరమే కావడంతో ఇక దాంతో ఆ ఉంగరం చూసి ఇది నా కోడలి ఉంగరమే అంటూ ఆనంద కుప్పకూలి ఏడుస్తూ ఉంటుంది. ఆ డెడ్ బాడీ శరణ్యదే అనుకొని అందరూ కూడా ఆ డెడ్ బాడీకి అంత్యక్రియలు నిర్వహిస్తారు. ఇక దాంతో ఆనంద, దేవత లాంటి నా కోడలు చనిపోయింది, దర్శన్ నువ్వు ఇంట్లో నుండి పంపించి ఉండకపోతే నా కోడలు చనిపోయి ఉండేదే కాదు అని చెప్పి ఎంతగానో బాధపడిపోతూ ఉంటే, ఇకప్పుడు రోహిత్ పశ్చాత్తాపంతో కుప్పకూలి ఆనందభైరవి కాళ్ళ మీద పడి, నన్ను క్షమించుకుని, ఈ ఘోరం జరగడానికి ఒక విధంగా నేను కూడా కారణమే, శరణ్య ఆ నగలు నా కోసమే తాకట్టు పెట్టింది అని చెప్పి తను ఒక వ్యక్తి దగ్గర ఇంటి పత్రాలు తాకట్టు పెట్టి డబ్బు తీసుకున్న విషయం, అతను బ్లాక్మెయిల్ చేయడంతో అతను విషం తాగి చనిపోవాలనుకున్న విషయం శరణ్య కాపాడి ఆ నగలను తాకట్టు పెట్టి తనకు డబ్బులు ఇచ్చిన విషయం ఇదంతా కూడా ఆనందభైరవికి చెబుతూ ఉంటాడు. ఇక దాంతో ఆనందభైరవి దర్శన్ చెంప పగలగొట్టి, చూసావరా నా కోడలి గొప్పతనం, ఈ ఇంటి గౌరవాన్ని కాపాడడం కోసం నా కోడలు ఏ తప్పు చేయకపోయినా తన మీద నింద వేసుకుంది, అదిరా నా కోడలంటే, అటువంటి నా కోడల్ని అపార్థం చేసుకున్నావు, అన్యాయంగా ఇంటి నుండి వెళ్ళగొట్టావు, ఒక విధంగా తన చావుకి నువ్వే కారణం అని చెప్పి ఆనందభైరవి దర్శన్ని ద్వేషిస్తూ ఉంటుంది. మరోవైపు శరణ్య మగ్గం పనులు చేస్తూ ప్రతిరోజు కూడా ఎంతో కొంత సంపాదిస్తూ బామ్మకు తోడుగా ఉంటుంది. ఇక అనుకోకుండా శరణ్యకు వాంతులు అవుతూ ఉంటాయి. ఇక దాంతో బామ్మ శరణ్యని హాస్పిటల్కి తీసుకొని వెళ్తుంది. డాక్టర్ శరణ్యను చెక్ చేసిన తర్వాత, మీరు
ప్రెగ్నెంట్ అని డాక్టర్ చెప్పడంతో అప్పుడు శరణ్య దర్శన్ తాగి వచ్చినప్పుడు వాళ్ళిద్దరూ ఒకటైన విషయాన్ని గుర్తు చేసుకొని భగవంతుడా నేను ఈ కష్టాలను అనుభవిస్తున్నానంటే ఇప్పుడు నా కడుపులో ఉన్న బిడ్డకు కూడా ఇప్పుడు ఈ కష్టాలు ఇస్తున్నావా తండ్రి, నాతో పాటు నా బిడ్డ కూడా ఇబ్బందులు పడాల్సిందేనా అని చెప్పి ఇప్పుడు నేను తల్లినవుతున్నానని ఆనందపడాలో, నా బిడ్డకు ఇటువంటి భవిష్యత్తుని ఇవ్వబోతున్నందుకు బాధపడాలో ఏమీ అర్థం కావట్లేదు అని చెప్పి శరణ్య చాలా బాధపడిపోతూ ఉంటుంది. మరి శరణ్య బతికి ఉందన్న విషయం ఆనంద భైరవికి తెలిసిపోతుందా? ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి.